ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ముమ్మాటికి నిజం. ప్రధానంగా ఇందులో వాగ్దానం ఉన్నది. మన ప్రభువు గతంలో ఎలా ఉండేవారు, ఈ భూమి మీద కొందరితో కలిసి జీవించినప్పుడు వారితో ఎలా ఉండేవాడో, భవిష్యత్తులో తన ప్రియులందరితోనూ అలా ఉంటాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన తన వారితో కలిసే ఉంటాడు. తన వారిని ప్రేమించి, ఈ మాటలో అద్భుతమైన విషయం దాగుంది. మానవ మాత్రను ఆయన ప్రేమించటమే ఒక అద్భుతం. అతి సామాన్యులైన ఆ శిష్యులలో ఏముందని వారిని ప్రేమించాలి? అసలు నాలో ఏముందని నన్ను ప్రేమించాలి? ఒకసారి ఆయన ప్రేమించటం మొదలుపెట్టాడంటే ఇక ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన స్వభావం. ఆ ప్రేమతోనే శిష్యులు ఆయన వారుగా పిలువబడ్డారు. ఎంత చక్కని బిరుదు! ఆయన తన రక్తంతో వారిని కన్నాడు కాబట్టి వారు ఆయన సంపద అయిపోయారు. శిష్యులు ప్రభువుకు చెందిన వారు అయ్యారు కాబట్టి వారిని ఆయన పోగొట్టుకునే సమస్యే లేదు. ఆయన వారికి ప్రియ శిష్యులు అయ్యారు కాబట్టి వారిని ప్రేమించటం ఆయన మానుకోడు. నా ప్రాణమా, ఆయన నిన్ను ప్రేమించటం ఎప్పటికీ మానుకోడు. అంతవరకు అని వాక్యంలో రాయబడ్డం ఎంత బాగుంది. ఆయనను మరణించే వరకు తన వారి మీద ఉన్న దివ్య ప్రేమ ఆయన హృదయంలో రాజ్యం చేసింది. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. ఈ మాటల్లో చివరికి ఒక అర్థం ఉంది. అంటే అది ఆయన ప్రేమకు పరాకాష్ట. ఆయన వారి కోసం తాను మరణానికి అప్పగించేసుకున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువగా ప్రేమించడానికి ఏమీ లేదు. అంతం వరకు అనే మాటను పరిపూర్ణం అని కూడా అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆయన తన ప్రేమను పరిపూర్ణంగా మంచి నీళ్ళలా ఖర్చు చేశాడు. అలా చేయడంలో పొరపాటు కానీ, అపజయం కానీ, జ్ఞానహీనత కానీ, అపనమ్మకం కానీ, పరిమితులు కానీ లేవు. తన ప్రజలలో ప్రతి ఒక్కరిడలా ప్రభువు అలాంటి ప్రేమను చూపిస్తున్నారు. అట్టి బాధ్యత దేవుడు ఈ మానవాళంతటికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యం మీరు మమ్మల్ని ప్రేమించేవారని, మా కొరకు మీరు రక్తం కార్చారని, ప్రాణం పెట్టారని, మీరు ఎన్నటన్నిటికీ ఏ విషయాల్లో ప్రేమించే దాని దగ్గర మీ ప్రేమను మానుకునేవారు కాదని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరే మొదట మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉండగలిగిన బాధ్యత ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.